ఎడ్సెట్ అభ్యర్థుల చేర్పు నిరాకరణ, కళాశాలల అనుచిత వ్యవహారంపై ఫిర్యాదులు. అమరావతి, అక్టోబర్ 17 ఈనాడు. రాష్ట్రంలో బీఈడీ ప్రవేశాల కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన అభ్యర్థులను కొన్ని ప్రైవేట్ కళాశాలలు చేర్చుకోవడాన్ని నిరాకరిస్తున్నాయి. కన్వీనర్ కోటాలో సీట్లు కేటాయించబడినప్పటికీ కళాశాలలకు వెళ్లినప్పుడు చేర్చుకోవడం లేదని పలువురు విద్యార్థులు ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు చేశారు. ఈ ఏడాది బీఈడీ ప్రవేశాలకు 2 విడతల కౌన్సెలింగ్ నిర్వహించగా, మొదటి విడతలో 6,600 మందికి సీట్లు కేటాయించగా, వారిలో 3,600 మంది మాత్రమే కళాశాలల్లో చేరారు. రెండో విడతలో మరో 7,063 మందికి సీట్లు కేటాయించబడ్డాయి. కన్వీనర్ కోటా విద్యార్థులకు 11,000 రూపాయలు నుంచి 15,000 రూపాయలు వరకు మాత్రమే ఫీజులు ఉండగా, యాజమాన్యాలు అధిక ఫీజుల ఆశతో వారిని చేర్చుకోవడాన్ని ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నాయి అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 411 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థులను తిరస్కరించి ఆ సీట్లను యాజమాన్య లేదా స్పాట్ కోటా కింద భర్తీ చేస్తే ఒక్కో విద్యార్థి నుండి 60,000 రూపాయలు నుంచి 90,000 రూపాయలు వరకు ఫీజులు వసూలు చేసే అవకాశం ఉండటంతో కొంతమంది నిర్వాహకులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కేటాయించిన సీట్లను కళాశాలలు తిరస్కరించే హక్కు లేకపోయినా కొంతమంది నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తూ అధిక ఆదాయం కోసం విద్యార్థులను బాధిస్తున్నారని అభ్యర్థులు తెలిపారు. ఈ విషయంలో నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో 4, ఉత్తరాంధ్రలో 3 అభ్యర్థులను చేర్చేందుకు కళాశాలలు నిరాకరించినట్లు ఫిర్యాదులు ఉన్నత విద్యా మండలికి అందినట్లు సమాచారం. విద్యార్థులు కన్వీనర్ కోటా సీట్లను గౌరవించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.